నమస్తే, నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. మానవ జీవిత ప్రస్థానంలో ఒక తీపి జ్ఞాపకం ఫోటో. జీవితంలో ఎన్నో మధుర స్మృతులను మనతో ఉంచేది ఫోటో. ఇక మారుతున్న రూపాన్ని చెక్కు చెదరకుండా జీవితాంతం ఒక జ్ఞాపకంగా మన ముందుంచేది ఫోటో. పెళ్ళిళ్ళు, బర్త్డేలు, టూర్లు, వేడుక ఏదైనా కూడా ఫోటోలకు ఫోజులు ఇచ్చేస్తూ ఉంటాం. ఇక అలాంటి కెమెరాను తన చేతితో పట్టుకొని స్టిల్స్ మీద స్టిల్స్ తీస్తున్నారు పెద్దపల్లి జిల్లాకు చెందిన తులసి గారు. ఈ ఫోటోగ్రఫీ రంగంలో తను రాణించడమే కాకుండా చాలామంది మహిళలకు కూడా ఈ కళను నేర్పిస్తున్నారు. ప్రస్తుతం తులసి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం, ఆవిడ జర్నీ గురించి తెలుసుకుందాం. హలో తులసి గారు. నమస్కారం అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో అసలు ఏంటి అంటే, మీరు లేడీ అయ్యుండి ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్కి రావడానికి కారణం ఏంటి? అంటే ఫీమేల్ ఫోటోగ్రాఫర్స్ అంటే ఇప్పుడు అన్ని ఫీల్డ్లోనే లేడీస్ అనేది ఉంటున్నారు. నేను డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి అందులో మా ఫాదర్ ఫోటోగ్రాఫర్, వారసత్వంగా నేను తీసుకున్నాను. ఈ ఫీల్డ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఫీల్డ్ పరంగా నేను ఇందులో వచ్చాను అన్నట్టు. ఓకే, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఫోటోగ్రఫీ చేయాలి, ఈ ఫీల్డ్కి రావాలి అని చెప్పే ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే మా స్టూడియో, మా ఫాదర్ ఫోటోగ్రాఫర్ కదా, మా ఫాదర్ అవుట్డోర్, మా ఫాదర్ అవుట్డోర్ వెళ్తుంటే నేను స్టూడియో ఎక్స్పోజెస్, ఎడిటింగ్ ఇవన్నీ చేసేదాన్ని. ఒక 15 years నుంచి నేను అవుట్డోర్ వెళ్తున్నాను అన్నట్టు. ఓకే, అంటే ఒప్పుకున్నారా? ఇంట్లో అంత ఈజీగా ఒప్పుకోరు కదా. మా ఫాదర్ ఎంకరేజ్మెంట్, మా సిస్టర్స్. మా ఫాదర్కి ఏంటంటే ఫోటోగ్రఫీ ఫీల్డ్ మీద చాలా ఇష్టము. ఒక స్టేజ్కి తను రావాలనుకున్నారు. ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను ఏంటంటే ఓన్లీ బిజినెస్ లీడ్ చేసుకుంటూ వచ్చారు. ఒక బెస్ట్ ఫోటోగ్రాఫర్గా నా పిల్లలైనా ఉండాలి అన్న ఇంట్రెస్ట్ మీద మా ఫాదర్ నన్ను ఇందులో తీసుకొచ్చారు. సో మీ ఫాదర్ ఫోటోగ్రఫీ ఫీల్డ్లోనే ఉన్నారా, ఇంకేమైనా జాబ్ చేస్తున్నారా? తను సింగరేణి ఎంప్లాయ్. ఓకే, ప్రజెంట్ అది చేస్తూ ఇది కూడా బ్యాలెన్స్ చేశారు. అవునండి. ఓ సూపర్. సో అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? మాది పెద్దపల్లి జిల్లా, గోదావరి కని దగ్గర 18 లైన్ కాలనీలో ఉంది. ఓ సూపర్. సో అసలు అంటే చెప్పాలంటే ఒక గ్రామం లాగానే అది కూడా. అట్లాంటి ఏరియా నుంచి ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్కి రావడం అనేది నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది వినడం. థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు మీరు ఓన్గా స్టూడియో పెట్టుకున్నారా? ఇప్పుడు టోటల్ బిజినెస్ అంతా నా ఓనే. ఓకే. అప్పుడు మా ఫాదర్, మా బ్రదర్ మెయింటైన్ చేసినప్పుడు నేను డిజైనింగ్, ఎడిటింగ్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత ఓన్లీ స్టిల్స్కి వాటికి నేను వెళ్ళేదాన్ని అంతే. తర్వాత మా బ్రదర్ జాబ్ చేస్తున్నారు, మా ఫాదర్ది. ఓకే, జాబ్ చేస్తున్నారు. ఇంకా టోటల్ బిజినెస్ మొత్తం నేనే లీడ్ చేసుకొని వస్తున్నాను. ఓకే. ఒక 4-5 members వర్కర్స్ ఉన్నారు, టేకర్స్ ఉన్నారు, నాకు మా టీం ఉంది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 years 3 years నుంచి ఫీమేల్ ఫోటోగ్రాఫర్స్ కూడా మా ఏరియాలో పెద్దపల్లి జిల్లా నుండి వస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేర్పిస్తున్నాను, ఈవెంట్స్ తీసుకువెళ్తూ. ఓకే, మీరు నేర్పిస్తున్నారు? నేర్పిస్తున్నాను. సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్గా ఇప్పుడు ఫోటోగ్రఫీ అంటే మీ ఫాదర్ చేస్తున్నారు కాబట్టి మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు నేర్చుకుని చేస్తున్నారు. ఓకే, బట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఎక్కువగా ఉండింది కాబట్టి ఈ ప్రొఫెషనాలిటీ కోసం ఏమైనా కోర్స్ నేర్చుకున్నారా? నేనంటే ఎక్కడ కోర్స్ అంటే నేర్చుకోలేదండి. మా ఫాదరే నాకు గురువు. అంటే ఇప్పుడు మిర్రర్లెస్ వచ్చాయి కదా, ఏంటంటే మాకు యూనియన్లోని వర్క్షాప్స్ అవి ఉంటాయి, ఫ్రీ వర్క్షాప్స్, ఓన్లీ ఫోటోగ్రాఫర్స్ కోసమే వర్క్షాప్స్ చేస్తారు. జిల్లా వైజ్ మా యూనియన్ వాళ్ళు, స్టేట్ వాళ్ళు జిల్లా వైజ్ చేస్తారు. ఇయర్లీ 2 times ఉంటాయి. ఆ వర్క్షాప్స్కి వెళ్ళడం, నేను ఓన్గా అట్లా నేర్చుకోవడం అంతే. ఎక్కడ నేను ఈ కోర్స్ అంటే నేను ఎక్కడ నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొంచెం ఫ్యామిలీ వరకు బాబును వదిలేసి దాదాపు ఒక 1 year ఉండాలి. ఓకే, అందుకే మీ బాబు కూడా ఉన్నాడు? బాబు 13 years బాబు. మీరు చూడడానికి మీరే చిన్నపిల్లలా ఉన్నారు. బాబు ఉన్నారు. ఓకే. సో యాక్చువల్గా అంటే ఇప్పుడు చాలామందికి ఉంటుంది ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి అని చెప్పి. మీరు అన్నట్టు ఇప్పుడు ఉమెన్స్ అన్ని రంగాల్లోనూ ఉన్నారు, ఇది అది అని ఏం లేదు. బట్ నేను మిమ్మల్ని ఎందుకు అడిగా అంటే ఫోటోగ్రఫర్స్లో మనం ఎక్కువ జెంట్స్ని చూస్తూ ఉంటాం కదా. సో చాలామందికి ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్కి రావాలని ఉంటుంది కానీ రాలేరు. చాలా కారణాలు ఉంటాయి, చాలా రీజన్స్ ఉంటాయి. అంటే నేర్చుకోవడం ఇబ్బంది అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు వెనక్కి నెట్టవచ్చు, మీలాగా అందరికీ ఎంకరేజ్మెంట్ దొరకకపోవచ్చు. సో అట్లాంటి వారికి ఏం చెప్తారు? మీరు చూసారా పర్సనల్గా అట్లాంటి వాళ్ళని? అంటే చాలామంది, నేను అవుట్డోర్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాను కదా, మ్యారేజ్ ప్రోగ్రామ్స్ అంటే చాలామంది ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ చాలామంది, సిస్టర్ మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఫోటోగ్రాఫ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మాకు రావాలని ఉంది అని అంటుండే. ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంటుంది, కానీ ఏంటంటే ఈ ఫీల్డ్ కొంచెం హార్డ్ వర్క్, జెంట్స్ మధ్యలో ఉండాలి. ఆ డేరింగ్ అనేది కొంచెం అలవాటే వరకు కొంచెం ప్రాబ్లమే. అలవాటు అయిపోతే ఏం ప్రాబ్లం ఉండదు. అంటే ఇలా ఇంతమంది ఎవరైనా అనుకుంటారేమో అన్న భయంతో
బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అంతే. కానీ ఫీల్డ్లో ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో చాలా మందికి ఉంటుంది, ఒక డౌట్ ఉంటుంది, అంటే ఈవెంట్స్ ఉంటాయి, డే అండ్ నైట్ ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఫోటో షూట్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రీ షూట్, పోస్ట్ షూట్, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ఎక్కడికెక్కడో వెళ్ళి చేస్తూ ఉంటారు కదా. సో ఇట్లాంటివన్నీ కొంచెం కష్టమే. మీరు ఇట్లా బయటకు వెళ్తున్నప్పుడు ఏమైనా మీకు ఇబ్బందులు వస్తాయా? అంటే స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంటే స్టార్టింగ్ అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా ఏరియాలో ఒక 3 మొత్తం అక్కడ 3-4 జిల్లాలో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఎటైనా వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉండేది. మా టీం తీసుకొని వెళ్ళేదాన్ని. అంటే ఆపోజిట్ ఫోటోగ్రాఫర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అది ఇది అని కొంచెం ప్రాబ్లంగా ఉండేది. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మాకంటే ఒక యూనియన్ వచ్చేసింది. యూనియన్ వల్ల నేను ఏ జిల్లాకి వెళ్ళినా సరే, ఏ గ్రామం, అసలు ఏ నైట్ టైం అయినా సరే, ఒక స్టూడియో ఉంది, ఆ స్టూడియో మీద ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని కాల్ చేస్తే నేను ఇట్లా ఒక ఫీమేల్ ఫోటోగ్రాఫర్ని అంటే వాళ్ళు ఏ నైట్ అయినా వచ్చి రిసీవ్ చేసుకుంటారు. ఆ ధైర్యం ఉంది నాకు. సూపర్. ఆ ధైర్యంతో మా యూనియన్లో అదొక టీం ఒకటి ఉంది. ఆ ధైర్యంతో నేను ఏ నైట్ అంటే ఆ నైట్ ముస్లిమ్స్ ఈవెంట్స్, మార్వాడీస్ ఈవెంట్స్ నైట్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 3-4 ఈవెంట్ అయిపోద్ది. నేను రిటర్న్ బ్యాక్ మళ్ళీ నేను ఇంటికి వచ్చేస్తా. అక్కడ నన్ను వాళ్ళు రిసీవింగ్ కూడా, ఇప్పుడు ఫీమేల్ ఫోటోగ్రాఫర్స్కి చాలా అంటే రెస్పాండ్ ఎట్లా అంటే అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కస్టమర్స్ కూడా సపరేట్ రూమ్ ఇస్తున్నారు, వాళ్ళే రిసీవ్ చేసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళే డ్రాప్ చేస్తారు. నాకు ఎక్కడైనా మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే, ఎవరికి ఫోన్ చేసినా, మా యూనియన్లో ఎవరికి ఫోన్ చేసినా స్పాట్ అది ఏ నైట్ టైం అయినా సరే వచ్చి రిసీవ్ చేసుకొని మళ్ళీ మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. ఆ ధైర్యం ఉంది మా ఫాదర్కి, నాకు, మా అందరికీ ఉంది ఆ ధైర్యం. సో ఫీమేల్ ఫోటోగ్రాఫర్ అంటే ఇంకా ఈ పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్స్లో లేడీస్కి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా, కొంచెం కూడా ఇబ్బంది ఉండదు. ఇంకా వాళ్ళకి నచ్చిన స్టిల్స్ ఇస్తూ దిగొచ్చు. అంటే అక్కడ బ్రైడ్ కూడా ఏంటంటే ఫీమేల్ ఉందనగానే వాళ్ళు ఫ్రీగా ఉంటారు. అవును, మమ్మల్ని చూసి వాళ్ళు ఫ్రీగా ఉంటారు. సారీ సెట్ చేయడం అయినా సరే, కొంచెం మీరు ఈజీగా చెప్పడానికి ఉంటుంది. అంటే జెంట్స్ అయితే కొంచెం చెప్పలేరు. జెంట్స్ దగ్గర కంఫర్ట్ ఉండదు, చాలా వరకు కంఫర్ట్ ఉండరు. ఫీమేల్ ఫోటోగ్రాఫర్ అంటే ఒకప్పుడు ఫీమేల్ ఫోటోగ్రాఫర్ తెలియలేదు, ఇప్పుడు చాలా వరకు తెలిసింది. ప్రోగ్రామ్ మాట్లాడినప్పుడే మీ దగ్గర ఫీమేల్ ఫోటోగ్రాఫర్ ఉన్నారా అని ఫోటోగ్రాఫర్స్ని అడుగుతున్నారు. వాళ్ళు మాకు చెప్తున్నారు విజిట్ రమ్మని అని చెప్పేసి. ఫీమేల్ ఫోటోగ్రాఫర్ ఉంది అంటే చాలు, ఇంకా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే, ఫంక్షన్స్ చాలా వరకు లేడీసే ఉంటారు, అందులో మేము కంఫర్ట్గా ఉంటాము. అది వాళ్ళకి ఒక మేకప్ సెట్ చేయాలన్నా, డ్రెస్ సారీ సెట్ చేయాలన్నా సరే మేము చెప్తే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు, ఏ స్టిల్స్ అయినా సరే. అది జెంట్స్ కన్నా మా మీద కంఫర్ట్గా ఉంటారు. అవును. బట్ ఇంత అప్డేటెడ్ కల్చర్లో కూడా కొంతమంది ఎక్కడో చోట కమెంట్స్ చేస్తూనే ఉంటారు, అమ్మాయి ఏంటి, ఫోటోగ్రాఫర్ ఏంటి, ఇట్లా అంటూనే ఉంటారు. ఇట్లాంటివి మీకు ఎప్పుడైనా వినిపించాయా? చాలా ఫేస్ చేశాను. అంటే ఈ ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉంటాయి. అంటే ఫోటోగ్రాఫర్స్ నుండి ఏమి ఉండదు, కానీ బయట కస్టమర్స్ కొంచెం విలేజెస్కి వెళ్తే ఏంటి అమ్మాయిలా అని అన్ని కొంచెం చూస్తారు. ఇక సిటీలలో కూడా ఉంటుంది, కానీ అవన్నీ పట్టించుకో అంతే. వస్తాయి కామెంట్స్ వస్తాయి, అందరు ఒకలా ఉండరు కదా, కామెంట్స్ వస్తాయి. జెంట్స్ పరంగా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్తాం, అక్కడ మాస్ వర్క్, ఇంకా మా ఫోటోగ్రఫీ అంటే మాస్ వర్క్. అవును, స్టేజ్ మీద అంటే ఒక చైర్స్ మీద నిలబడి ఫోటోగ్రఫీ చెయ్యాలి. కావాలని వస్తారు, ఏదో ఒకటి కామెంట్ చేస్తారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఆపోజిట్ ఫోటోగ్రాఫర్ అయినా సరే, నా టీం అయినా సరే, నాకు బాడీ గార్డ్స్ లాగా ఇటు అటు ఉంటారు, ఎవరు నాకు అంటారా అనేవారు. ఎప్పుడైనా ఒకసారి వస్తుంది, ఏదో ఒకరు ఒక మాట అంటారు, పెద్ద పట్టించుకోను నేను. అవన్నీ ఏం పట్టించుకోను. ఈరోజు పట్టించుకుంటే మనం అసలు ఈ స్టెప్ వేయలేము. అవును, అందుకే నేను అవన్నీ ఏం బ్యాడ్ కామెంట్స్ కాదు కదా, ఏది పట్టించుకోను. బట్ ఎవరైనా అడుగుతారంటే ఈ పెళ్ళిళ్ళకి, ఇట్లాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా అడుగుతారా, అంటే ఎందుకమ్మా నువ్వు ఈ ఫీల్డ్కి వచ్చావు అని అడిగిన సందర్భాలు? చాలా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఎక్కడ చూడలేదు కదా, మీరు ఏంటి ఇంట్రెస్ట్. ఊర్లలో కొత్తగా ఉంటుంది, సిటీలో కొంచెం తెలిసింది కానీ ఊర్లలో చాలా కొత్తగా ఉంటుంది. ఏంటి అమ్మాయి ఫోటోగ్రాఫర్ ఏంటి, ఇట్లా ఉంటుంది కదా. అసలు చెప్పాలంటే విలేజ్లలో నేను ఫీమేల్ చాలా విలేజ్లలో చేసా ప్రోగ్రామ్స్, నా ఓన్ ప్రోగ్రామ్స్. వెళ్తే మేడం అని తీసి పెట్టారు అసలు. ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మేడం వచ్చిందో, కలెక్టర్ మేడం వచ్చినట్టుగా, ఆ మేడం వాళ్ళు ఎంత ఏజ్ అయినా సరే, మేడం మీకు రూమ్ ఇచ్చాను, మీరు ఇక్కడ మా విలేజ్లో మీరు ఉండలేరేమో, మీకు ఇది అంతా బాగా చూసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా చాలా బాగా చూసుకుంటారు, రూమ్స్ ఇస్తారు. ఏమన్నా అక్కడ ఫుడ్ వల్ల మేము ఇక్కడ తెప్పిస్తాం మేడం, మాకు ఇక్కడ ఊర్లో తెలియదు, ముందు చెప్పండి మేము దూరం నుంచి తెప్పిస్తామని చెప్తారు. బాగుంటుంది విలేజ్లో, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ఏజ్ పెద్ద అయిన వాళ్ళు అడుగుతారు, అమ్మా నీకు ఇంత దూరం వచ్చావు, నీకేమి ఇబ్బంది లేదా మేడం అని అంటారు. అది బాగుంటుంది ఇక్కడ. ఇంకా మీకు ఈవెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కువ శాతం? ఉంటుంది ఆంధ్ర సైడ్, ఆంధ్ర
మన తెలంగాణ, కర్ణాటక ఈవెంట్స్ వస్తుంటాయి. కర్ణాటక కూడా వెళ్తూ ఉంటారు. అంటే మా సిస్టర్స్, మా సిస్టర్ ఉంది, మా పెద్ద సిస్టర్ ఉంది, తను ఓకే. తన ఫ్రెండ్ సర్కిల్, మా బావగారి సర్కిల్ వాళ్ళు. సో మొత్తం చుట్టేస్తున్నారు అయితే. సో ఇప్పటి వరకు ఎక్కడెక్కడ చేశారు ఈవెంట్స్? చాలా వరకు ఇంకా ఆంధ్రాలో మా రిలేటివ్స్ అంతా ఆంధ్రాలో ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు అటు పిలుస్తారు. ఇక్కడ తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని ఎక్కడ విజిట్ పిలిస్తే అక్కడికి వెళ్ళాల్సిందే. ఈ విలేజ్, ఈ ఊరని ఏం లేదు, ఎక్కడ విజిట్ పిలిస్తే అక్కడికి వెళ్ళిస్తాను అంతే. ఓకే. సో ఫోటోగ్రఫీ ఓకే, వీడియోగ్రఫీ కూడా చేస్తారా మీరు? వీడియోగ్రఫీ కూడా చేస్తాను. ఓకే, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ రెండు. కొన్ని ఈవెంట్స్కి, ముస్లిమ్స్ ఈవెంట్స్కి ఫోటో వీడియో రెండు అంటే నేను ఒక్కదాన్ని ట్రైపాడ్కి వీడియో పెట్టేసి రెండు కవర్ చేసిన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. రెండు కవర్ చేసేస్తా. స్టేజ్ ప్రోగ్రామ్స్, ఫొటోస్, వీడియోస్ రెండు కవర్ చేసేస్తా. ట్రైపాడ్కి పెట్టేసి ఇది రికార్డ్ చేసేస్తా, రెండు కవర్ చేసేస్తా. ఓకే. నా కస్టమర్స్ మెయిన్ ఏంటంటే నా కస్టమర్స్ అన్ని మంచి వాళ్ళు, నాకు సపోర్ట్ చేస్తారు అన్నట్టు. అంత బాగా సపోర్ట్ చేస్తారు. ఒక్కదాన్నే వచ్చాను అంకుల్ నేను ఫొటోస్ వీడియో అంటే పర్వాలేదు అంటారు. వీడియో తీసుకునేవారు కావుతారు, ఫోటో తీసుకునేవారు కావుతారు, రెండు కవర్ చేస్తాను. పోనీలేండి. సో మరి వీడియోగ్రఫీ ఎక్కడ నేర్చుకున్నారు? ఇది కూడా మీ డాడీ దగ్గర? ఇది కూడా ఓన్, ఇంకా మా డాడీ దగ్గరే. మా సీనియర్స్ ఉన్నారు, మా టీం మెంబర్స్ ఉన్నారు, మా సీనియర్స్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, గోదర్కన్లో ఉన్నారు, భాస్కర్ అన్న, మల్లేష్ అన్న వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర, మా సీనియర్ ఫోటోగ్రాఫర్స్ దగ్గర ఏంటంటే ఏమైనా డౌట్ ఉంటే వెంటనే కాల్ చేస్తా, అన్న ఈ డౌట్ ఏంటి నాకు అంటే వెంటనే ఏ ఈవెంట్లో ఉన్నా అది కొంచెం చిన్న డౌట్ వచ్చినా సరే, అన్న ఈ డౌట్ ఉందంటే వెంటనే మొత్తం క్లియర్ చేసేస్తారు. అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి అన్న ఈ ప్రాబ్లం ఉంది అని అంటే చెప్పేస్తారు అంతే. ఎక్కడ బయటకు వెళ్ళి నేర్చుకునేది ఏం లేదు, నా సీనియర్స్తోనే మొత్తం, నా సీనియర్సే మొత్తం నా గురువులు అంటే. ఓకే. సో ఈ 15 ఇయర్స్ నుంచి ఉన్నారా ఈ ఫీల్డ్లో? 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? 15 ఇయర్స్ అంటే మా ఫాదర్ని, మదర్ని, మా బాబుని, నా ఫ్యామిలీని ఒకరి దగ్గర నేను చాపకుండా నా ఇంటికి వస్తే ఒక నలుగురు పెట్టే అంత స్టేజ్కి వచ్చా. అదే నా సూపర్. సో ఇక ఈ 15 ఇయర్స్ అంటే ఒక లేడీగా కష్టపడుతున్నారు, మీ మదర్ని, ఫాదర్ని, బాబుని కూడా చూసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భం ఉంటుంది, బాధపడిన సందర్భం కానీ, ఎక్కువ సంతోషంగా ఫీల్ అయిన సందర్భం కానీ ఉంటుంది. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే మా బాబు విషయంలోనే కొంచెం డిసప్పాయింటెడ్ అవ్వాల్సింది వస్తుంది. ఎందుకంటే వాడికి అన్ని నేను ఎక్కువ చూడలేను, ఈవెంట్స్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ స్పెండ్ చేయలేరు, వాటితో టైం స్పెండ్ చేయలేను అన్నట్టు. ఒక ఈవెంట్కి వెళ్ళాలంటే 3-4 డేస్ ఉండాలి, 3 డేస్ 4 డేస్ ఉండాలి, వాటితో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. అదొక్క బాధ తప్ప మిగిలినవన్నీ సేమ్ ఇంకంతే. మా సిస్టర్స్తో ఎక్కువ స్పెండ్ చేయలేను, మా సిస్టర్స్ వస్తారు, ఫ్యామిలీ టైం మొత్తానికి ఎక్కువ స్పెండ్ చేయలేను. సిస్టర్స్ అంటారు బాబుని తీసుకొని రమ్మని చెప్తారు, ఇక కొంచెం టైం స్పెండ్ చేయలేను, వాళ్ళతోని టైం స్పెండ్ చేయలేను. కానీ నన్ను కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే. సో చిన్న డౌట్ వచ్చింది, ఒకవేళ రిలేటివ్స్ పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఉంటాయి కదా, మరి ఆ టైంలో మిమ్మల్ని పిలిస్తే మీరే వెళ్ళి ఫోటోగ్రఫీ చేస్తారు? మా రిలేటివ్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని నేనే తీస్తాను. రెండు పనులు అయిపోతాయి మొత్తం. ఇప్పుడు మా రిలేటివ్స్ కూడా అంటారు ప్రోగ్రామ్ ఉంటే వస్తా కానీ ప్రోగ్రామ్ లేకపోతే రావానని. అక్కడికి ఖచ్చితంగా ప్రతి ఈవెంట్ నేనే తీస్తాను. ఓకే. అక్కడ మా ఫ్యామిలీ సర్కిల్ ఉండాలి కాబట్టి శారీతో ప్రోగ్రామ్ తీసేస్తాను ఫ్యామిలీగా. ఇక బయటకు అవుట్డోర్ వెళ్తే నా డ్రెస్ కోడ్తోనే. ఓకే. సో మరి ఎడిటింగ్ ఎవరు చేస్తారు? ఎడిటింగ్, ఆల్బమ్ డిజైనింగ్ నేనే చేస్తాను. వీడియో ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను వచ్చు, టైం సరిపోక వీడియో ఎడిటింగ్ చేయట్లేను అంతే. ఓకే, వేరే వాళ్ళని పెట్టుకున్నారు? ఓన్లీ వీడియో ప్రోమోస్ టీజర్స్ అని నేనే ఎడిటింగ్ చేసుకుంటాను. ఫుల్ హెచ్డి ఎడిటింగ్ మాత్రాన బయటకి ఇచ్చేస్తాను అంతే. ఆల్బమ్ డిజైనింగ్ ఆల్మోస్ట్ మొత్తం నేనే చేస్తాను. బయట ఫోటోగ్రాఫర్స్ కూడా డిజైనింగ్ నేనే చేస్తాను. ఓకే. సో ఎలా నేర్చుకున్నారు ఇది? అది మాత్రాన నేను 15 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లోకి ఇక్కడే వచ్చి నేర్చుకున్నాను. ఆల్బమ్ డిజైనింగ్ ఇక్కడే నేర్చుకున్నాను. అప్పుడు 6 months కోర్స్. అప్పుడు డిగ్రీలో కాదు, ఇంటర్ అయిపోయాక డిగ్రీ ఫస్ట్ ఇయర్లో వచ్చి నేర్చుకున్నాను. ఇక్కడ నేర్చుకుని అక్కడికి వెళ్ళి స్టూడియోలోనే స్టార్ట్ చేసాను అన్నట్టు. డిగ్రీ ఎక్కడ? డిగ్రీ ఏ కాలేజ్? మొత్తం నాదంతా అక్కడే గోదరికనే. ఏ కాలేజ్లో చేశారు? ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్. ఓకే, గౌట్ కాలేజ్. నైస్. సో ఇంకా అంటే ఎక్కువ మీ కస్టమర్సే ఇస్తారా, లేదు అని అంటే ఇంకా వేరే చోటు నుంచి కూడా మీకు ఈవెంట్స్ వస్తాయా? వేరే చోట కూడా చాలా వస్తాయి. నాకు నా ఇన్స్టాగ్రామ్లోనే చూస్తారు, ఫీమేల్ ఫోటోగ్రాఫర్ అనగానే ముస్లిమ్స్ ఈవెంట్స్ చాలామంది వాళ్ళకి ఫీమేల్ ఫోటోగ్రాఫర్సే కావాలి ముస్లిమ్స్ ఈవెంట్లు. ఇన్స్టాగ్రామ్లో చూస్తారు, వాళ్ళు మెసేజ్ చేస్తారు అన్నట్టు, ఇలా మాకు ఈవెంట్ ఉంది, మీ కాంటాక్ట్ నెంబర్ కావాలి అని అంటే అలాగా అలా వస్తారు. మా ఫాదర్ సర్కిల్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది,
వాళ్ళ తరపున కూడా నాకు కస్టమర్స్ బాగా ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు మీ ఫాదర్ మీకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, ఓకే. బట్ ఎవరో ఒకరు రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎందుకు అమ్మాయి ఆ ఫీల్డ్కి పంపిస్తున్నావు అని ఎవరైనా అన్నారా ఆ టైంలో? అంటే చాలా ఉన్నాయి స్టార్టింగ్లోనే. అంటే ఇప్పుడు టైమింగ్స్ లేని వర్క్ మాది. అవును, టైమింగ్స్ లేని వర్క్. ఉండవు. ఒక టీం మెంబర్స్ 3 మెంబర్స్ జెంట్స్ ఉంటారు, నేను ఒక్కదాన్నే మా టీంలోని. 4 మెంబర్స్లో నేను ఒక్కదాన్ని. బాయ్స్ వస్తారు, ఇదేంటి వాళ్ళ అమ్మాయి ఏంటి బండి మీద వెళ్తుంది, ఏ నైట్ టైం వస్తుంది, ఇవన్నీ వచ్చాయి, చాలా వచ్చాయి. ఒకప్పుడు స్టార్టింగ్ అసలు అమ్మాయి ఎటు వెళ్తుంది, ఎటు వస్తుంది, అసలు ఇదేంటి అని అన్నవాళ్ళు. ఎప్పుడైతే నేను ఒక స్టేజ్కి వచ్చానో, అంటే ఇక అమ్మాయి అంటే తులసిలాగా ఉండాలి, ఎవరి సపోర్ట్ లేకుండా తను ఎంత డేర్గా ఉందని అన్న వాళ్ళే మళ్ళీ అలా పొగుడుతున్నారు. అంతే, మనుషులు అంతేగా. అంతే. సో శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు పలపర్తి సంధ్య గారు ఉన్నారు కదా, ఆవిడ గురించి చెప్పండి. అంటే ఆవిడ ప్రోత్సాహం ఎలా ఉంది మీకు? మేడం చాలా సపోర్టింగ్ మేడం. ఫస్ట్ మా ఫాదర్కి సీనియర్ ఫోటోగ్రాఫర్గా సన్మానం చేశారు. అప్పుడు నాకు మేడం పరిచయం. ఆ ప్రోగ్రామ్ నేనే ఫోటోషూట్ చేశాను మా ఫాదర్ది. చూసి మళ్ళీ కాల్ చేశారు అన్నట్టు. ఇంకా మేడం ప్రోగ్రామ్స్ అందిస్తుంది. సిటీలో ఎవరిదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా నాకు మేడం కాల్ చేస్తారు. అండ్ చాలా సపోర్టింగ్, లేడీస్కి చాలా సపోర్ట్ చేస్తారు మేడం. ఇంకా ఎవరైనా ఇలా లేడీస్ ఇలా తను వాళ్ళు సింగిల్గా ఫ్యామిలీని లీడ్ చేసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తారు మేడం. మాత్రం చాలా గ్రేట్. ఓకే. సో ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలి అనుకుంటున్నాను? మీ గోల్ ఏంటి అసలు? గోల్ అంటే నేను చాలా వరకు కొన్ని అవమానాలు, కొన్ని మాటలు అయితే కొంతమందితో పడ్డాను. వాళ్ళందరికీ నేను ఒక ఆన్సర్ ఇచ్చేసా నా దాంతోని. ఈ ఫోటోగ్రాఫర్స్ అంటే ఎప్పటికీ కొత్తనే. మేము సీనియర్స్, ఎవ్వరం సీనియర్స్ కావు. ఈ ఫీల్డ్లోనే ఎప్పటికీ కొత్తనే నేర్చుకునడమే. మా ఫోటోగ్రాఫర్స్ కంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ యూనియన్ అంటూ ఒకటి ఉంది. అందులో నాకు చేతనైనంత వరకు నా తోటి ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకి ఏదైనా ఒక హెల్ప్ చేస్తూ, ఒక ఫోటోగ్రాఫరు నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకునేలాగా ఉండాలని నేను చేస్తున్నా. అదే నా గోల్. ఇంకంతే. ఓకే. సో ఎప్పుడైనా అనిపిస్తుందా, అంటే మీరు ఇప్పుడు ఇంత కష్టపడి ఈ స్టేజ్లో ఉన్నారు కాబట్టి, అంటే ప్రత్యేకంగా ఈ ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ ఉన్నా, ఇంకేమైనా ఫ్రీ సర్వీసెస్ ఉన్నా బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? ఏ విధంగా అనిపించింది? చాలాసార్లు అనిపించుకుంటాం. మేము మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఇదే అంటాం, మాకు ఫోటోగ్రాఫర్స్కి గవర్నమెంట్ నుంచి ఏదీ ఉండదు. ఒక హెల్త్ కార్డు ఉండదు. కనీసము ఇప్పుడు ఒక టేకర్ ఒక 1000 రూపీస్కి 1 డే టేకర్ వస్తారు. వాళ్ళకి ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం మేము ఒక 3 days మేము ప్రోగ్రామ్ తీపిస్తే 3000 ఇస్తాము, హాస్పిటల్కి వెళ్తే 5000 అవుతుంది. అట్లా అంటే కొంతమంది సూసైడ్ చేసుకున్న రోజులు కూడా ప్రజెంట్ ఉన్నారు. అంటే ఈ కెమెరాలు ఈఎంఐలు కట్టలేక అప్పులు అయ్యింది. ఇప్పుడు అప్డేట్ కెమెరాలు చాలా వస్తున్నాయి. ఏ కెమెరా చూసినా ఇప్పుడు కస్టమర్స్కి ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్ల ప్రోగ్రామ్కి ముందు ఫస్ట్ మీ దగ్గర ఉన్న కెమెరా ఏంటి అని అడుగుతున్నారు. అవును, అప్డేట్ అయిపోయారు. ఒక 6 monthsకి ఇప్పుడు ఒక కెమెరా వస్తే 6 months లోపల ఇంకో అప్డేట్ కెమెరా వస్తుంది. మినిమం ఒక 5 lakhs లేనిది ఒక కెమెరా రావట్లేదు. ఓన్లీ కెమెరా లెన్స్ కాకుండాను. లెన్స్ ఇంకా దానికి మెటీరియల్ కావాలంటే ఒక 10 lakhs పెడితే రావట్లేదు. మాకు ప్రోగ్రామ్ ఒక 50 నుండి 1 lakh ఉంటుంది. అది ఒక 1 yearకి మాకు వస్తుంది అంతే. టోటల్ అమౌంట్ కూడా ఎవరో మంచి కస్టమర్లు కొంతమంది ఉన్న టోటల్ ఇస్తారు, కానీ టోటల్ ఒకసారి ఇవ్వరు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫోటోగ్రాఫర్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక గవర్నమెంట్ నుంచి అంటే మేము అదే ఇప్పుడు ఫైట్ చేస్తున్నాం గవర్నమెంట్తోని. మా యూనియన్ మేము అదే ఫైట్ చేస్తున్నాం. కనీసం మాకు ఒక హెల్త్ కార్డ్ అయిన ఫోటోగ్రాఫర్లను, హెల్త్ కార్డ్ అయిన ఒక గుర్తింపు, మాకు ఒక గుర్తింపు ఉండాలని. అంటే ఒక సీఎం కూడా తను ఒక సీఎం అని ప్రజలకు తెలిసేది మా ఫోటోగ్రాఫర్ వల్లనే. మా ఫోటోగ్రాఫర్ అది ఫోటో తీసి మీకు ప్రెస్ వాళ్ళకి ఇస్తే తప్ప సీఎం అనేది కూడా తెలియట్లేదు. అంత వాల్యుబుల్ ఉన్న మా ఫోటోగ్రాఫర్స్కి అసలు గవర్నమెంట్ ఏది గుర్తించట్లేదు. అదే మాకు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. అవును, సందర్భం ఏదైనా కూడా ఫొటోస్ అయితే కంపల్సరీ. అంతే, మనిషి లేకపోయినా సరే ఆ మనిషిని మీకు చూపిస్తుంది ఒక ఫోటోగ్రాఫరే. అవును, ఇప్పుడు మన తాతయ్యలను చూస్తున్నామంటే అది ఫోటో ఉండబట్టే కదా. అవును, లేదంటే అసలు మనకి తాతయ్యలు ఎవరో మనకు తెలుసా? మన నానమ్మలు తెలియదు. మనిషి లేకపోయినా సరే ఆ గుర్తు అనేది ఒక ఓన్లీ ఫోటోగ్రాఫర్ తప్ప అది ఎవరు ఇవ్వలేరు. అవును. ఇక క్రియేటివ్ ఫీల్డ్ కదా, ఎప్పుడు చూసినా క్రియేటివ్గా ఉండాలి. అంటే కెమెరాస్ ఎంత అప్డేట్లో ఉండాలో మీరు కూడా అంత అప్డేటెడ్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ఫోటోషూట్ చేస్తున్నారనుకోండి, ఆ ప్లేస్కి తగ్గ కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి, ఎలాంటి స్టిల్స్ ఇవ్వాలో మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎట్లా అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. అంటే ఎంత కొత్తదనం చూపిస్తే కస్టమర్లు అంత అట్రాక్ట్ అవుతారు కదా మీకు. అవునండి. సో మరి మీరన్నీ ఇవన్నీ ఎట్లా
ఫిక్స్ చేసుకుంటారు? అంటే ఇది ఇంకా మా సీనియర్స్ని బట్టి, సోషల్ మీడియాని బట్టి మాకు వర్క్షాప్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టేసి ఇప్పుడు అవుట్డోర్ స్టిల్స్ ఇప్పుడు చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళ కలర్ తగ్గట్టు మేమే చెప్పేస్తాం, ఈ కలర్ అయితే మీకు బాగుంటుంది అవుట్పుట్. మళ్ళీ లొకేషన్ తగ్గట్టు మేమే కలర్ చెప్తాం, ఈ లొకేషన్కి ఆ కలర్ బాగుంటుంది. దాన్ని మేము అప్డేట్ ఎప్పటికప్పుడు అసలు ఫోటోగ్రాఫర్స్ స్టడీ 10th 9th వాళ్ళకు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి చాలా నాలెడ్జ్ ఉంటుంది. అంటే స్టడీతో సంబంధం లేకుండా టాలెంట్ ఉండాలి అంతే. ఈ ఫీల్డ్లో టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాం. సో అంటే ఇప్పుడు ఒక షూట్ మీరు యాక్సెప్ట్ చేశారంటే అది షూట్ కంప్లీట్ అయిపోయి వాళ్ళకి ఆల్బమ్ ఇచ్చే వరకు టెన్షనే కదా, మళ్ళీ వాళ్ళకి నచ్చాలి కరెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా పెద్ద పని చెప్పాలంటే. అంటే ఒక్క షూట్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? అంటే షూటు, ఎంగేజ్మెంట్, మ్యారేజ్ ఒక 1 month 1.5 month గ్యాప్ ఉంటుంది. కొంతమంది ఎంగేజ్మెంట్ సపరేట్ ఆల్బమ్ అడుగుతారు అనుకో, నేను ఒక మ్యారేజ్ ఆల్బమ్ చేయడానికి ఒక 50 sheets 3 daysలో కంప్లీట్ చేసేస్తా. శారీ ఫంక్షన్స్, బర్త్డే అయితే 20 sheets 1 dayలో కంప్లీట్ చేసేస్తా. మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ కంప్లీట్ చేసేస్తా. మ్యారేజ్ అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే కొంతమంది కస్టమర్ సెలెక్షన్స్ ఉంటుంది, గ్రూప్స్ సెలెక్షన్స్, స్టిల్స్ సెలెక్షన్స్ అవన్నీ చూసుకుంటారు. నేను వర్క్ మాత్రమే 3 daysలో ఒక 50 sheets ఆల్బమ్ కంప్లీట్ చేసేస్తా. ఓకే. మ్యాక్సిమం ఒక ఈవెంట్ వాళ్ళకి మొత్తం డెలివరీ కావాలి అంటే ఆల్బమ్ వీడియో డెలివరీ నేను 15 daysలోనే కంప్లీట్ చేసి డెలివరీ చేసేస్తా. ఓకే. సో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే ఫోటోగ్రఫీ అనగానే తులసి గారు గుర్తు రావడానికి మెయిన్గా అంటే ఆ ప్రత్యేకత ఏంటి? లేడీస్కి చాలా ఇష్టం నేనంటే. స్టిల్స్ బాగా నా దగ్గర ఓపెన్గా ఉంటారు, స్టిల్స్ బాగా తీస్తాను, క్యాండిడ్ ఫోటోగ్రఫీ బాగా చేస్తారని బాగా తీస్తారు. ఒకసారి ఇంకా అలా ప్రోగ్రామ్ వాళ్ళ ఇంట్లో నేను ఎంటర్ అయినంటే నన్ను వాళ్ళ దాంట్లో నేను ఫ్యామిలీ మెంబర్స్గా వాళ్ళ దాంట్లో నేను కలిసిపోతాను, నన్ను వాళ్ళు కలిపేసుకుంటారు. సూపర్. సో పిలిచిన వాళ్ళే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు అయితే? అంతే. మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ బాబాయ్ అండి, నువ్వు బాబాయ్ అంటే అలవాటు, ఫ్రెండ్ అంతే. వాళ్ళు మా ఫాదర్ తీశారు వాళ్ళ మ్యారేజ్లు, ఇప్పుడు వాళ్ళ పిల్లల మ్యారేజ్లు నేను తీస్తున్నా. ఇప్పుడు ఆ బాబాయ్ వాళ్ళ పిల్లలు నేను తీసా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మ్యారేజ్ అయిపోతే 21st day, బర్త్డే, సారీ ఫంక్షన్స్ కంటిన్యూగా వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇక బాబాయ్ అని పిలుస్తాను ఎక్కువ. మా డాడీ సర్కిల్లో ఒక 10 members ఉన్నారు. రిటైర్డ్ అయిపోయి చాలా చోట్లకి ఎక్కడెక్కడ వెళ్ళిపోయినా సరే ప్రత్యేకించి వాళ్ళ ఇంట్లో ఏ ఈవెంట్స్ ఉన్నా సరే కాల్ చేస్తారు, తులసి ప్రోగ్రామ్ ఉంది, డేట్ ఫిక్స్ అయ్యి అంతే. అంటే ఒక నమ్మకంతో అమౌంట్ అడగరు, ఎంత అమౌంట్ అని అడగరు, చేయరు. ఈ డేట్లో ఫిక్స్ చేసుకోమ్మా అని చెప్పేస్తారు. ఒక 10 members ఉన్నారు మా డాడీ సర్కిల్. ఆ అంకుల్స్ అందరు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు, హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు, వరంగల్లో సెటిల్ అయిపోయారు, చాలా మంది ఇంకా కొంతమంది కాలనీలు అటు గోదరకాన్లో అట్లా ఇటు సెటిల్ అయిపోయారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా సరే ఫోన్ చేస్తారు, పిలుస్తారు అంతే. కంప్లీట్ అయిపోయాక డెలివరీ ఇచ్చేందుకు ఎంత అమౌంట్ అమ్మా అంటారు, ఇంత అంకుల్ అంటే అంత పే చేసేస్తారు అంతే. అందులో అసలు ఏం బారింగ్ చేయరు వాళ్ళైతే. సో మీ చుట్టుపక్కల మంచి లొకేషన్స్ ఉన్నాయా మీకు ఫోటోగ్రఫీ చేసుకో? మాకు రామగుండం ఏరియాలోనే మంచి లొకేషన్, మొత్తం మా బంగారు గనులు కదండి, మంచి లొకేషన్స్ ఉంటాయి మా దగ్గర. గ్రీనరీ, చాలా మంచి గ్రీనరీ ఉంటుంది, లొకేషన్స్ బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అంత అప్డేట్ అవ్వడం వల్ల అవుట్డోర్ బీచెస్ అటు వెళ్ళాల్సి వస్తుంది. అంటే మన లోకల్లో ఇంట్లో ఉన్న కూరల టేస్ట్ లేదు అన్నట్టుగా గోవాకి అటు ఇటు వెళ్ళిపోతున్నారు. అవును. సో అప్డేట్ అవుతున్నారు అందరూ అంతే. ఇంకా అంటే ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చిన రోజులు ఉన్నాయి? ఉన్నాయండి. చెప్పాను కదా ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ అని. మా ఫాదర్ ఇంక ఈ ఫీల్డ్లో నుంచి తనకి హార్ట్ ప్రాబ్లమ్, స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇంకా ఫీల్డ్ నుంచి పక్కకి ఒక 2 years ఏం చేయలేదు. తర్వాత వాళ్ళ బాబు మ్యారేజ్ కని నన్ను పిలిచారు, ఒక నమ్మకంతోనే, మా ఫాదర్ మీద నమ్మకంతో నన్ను పిలిచారు. వాళ్ళకు కొంచెం నమ్మకం ఉంది కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ రిలేటివ్స్లో కొంచెం ఒక డౌట్ ఉంటుంది, అమ్మాయి కదా వాళ్ళ ఫాదర్ అంటే చేశాడు, అమ్మాయి ఏం చేస్తుందో అని ఒక డౌట్ ఉంది వాళ్ళ రిలేటివ్స్లో. బాబాయ్ మాత్రం నన్ను నమ్మకంతో పిలిచారు. వితిన్ 10 daysలో నా ఆల్బమ్ డెలివరీ చేసేసా. అసలు చాలా అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళందరికీ చూపించేసి వాళ్ళ ఇంటి దగ్గర ప్రోగ్రామ్స్ కూడా మా పాపకి ఇవ్వండి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నారు, మా పాప అని చెప్తారు అన్నట్టు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చిన్న బాబుది, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ బ్రదర్, వాళ్ళ పిల్లలవి అన్నీ. ఇంకా డాడీ ఫ్రెండ్స్లలో వాళ్ళు ఉన్నారు చాలా. ఇక ఒక ఏంటంటే రమణ వాళ్ళ అమ్మాయికి డివిఆర్ తులసికి ఇస్తే మనకి ఆల్బమ్స్ వస్తాయి, ఆ నమ్మకం వాళ్ళందరికీ ఉంది. సూపర్ సూపర్. అంటే స్టార్టింగ్ నమ్మలేదు, నా వర్క్ని చూసేసి నమ్మేశారు. ఓకే. సో
అయితే మీ బాబుకి కూడా మీరు మంచి ఫోటోషూట్స్ చేసుకుంటూ ఉండుంటారు. లేదండి, అంత బాబుకి నాకు నేను ఈ ఫీల్డ్ ఉన్నా కానీ వాడికి ఫొటోస్ తీయడం నాలాగా వాడికి ఇంట్రెస్ట్, కానీ వాడు ఫొటోస్ దిగడుతుంది. ఓ షట్. ప్రోగ్రామ్స్కి ఎక్కడికైనా వెళ్ళినా చూడ, షూట్స్కి అవుట్డోర్ వెళ్తే ఆల్రెడీ అప్పుడు రమ్మంటాను, వస్తాడు కానీ నీకు ఫొటోస్ తీస్తానంటే వద్దు మమ్మీ నేను తీస్తానంటాడు. కానీ ఓకే, అయితే మీలాగే ఫోటోగ్రాఫర్ అయిపోతాడేమో మీ బాబు కూడా. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే ఎంతకు మంచిదే. మా వారసత్వం ఎవరు అడిగారా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉందా? నేనేం అడగలేదు కానీ వాడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. నేను ఇప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్తే ఖచ్చితంగా అన్ని ప్యాక్ చేస్తాను కదా సామాన్లని, మమ్మీ లైట్స్ పెట్టుకున్నావా, ఇవి పెట్టుకున్నావా, అవి పెట్టుకున్నావా, ఛార్జింగ్ రేపు ప్రోగ్రామ్ ఉంది అని అంటే ఛార్జింగ్ పెట్టుకున్నావా మమ్మీ అన్ని అడుగుతూ ఉంటాడు. ఓకే, మరి మీ బాబు బర్త్డే వస్తే ఎవరు తీస్తారు ఫొటోస్? బర్త్డే అంటే వాడు అసలు షూట్ చెప్పే కదా, షూట్ చేసుకోరు. December 31st వాడు సెలబ్రేషన్స్ అంతే, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాడు. అసలు కెమెరా కూడా వద్దు మమ్మీ సెల్లో చాలు అని అంటాడు. వాడు పెద్ద ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ చూపించాడు. ఓకే, సో ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్స్ చేస్తుంటారు, ఎన్ని ఆల్బమ్స్ చేస్తుంటారు? ఈవెంట్స్ అంటే అసలు కౌంటింగ్, ఆల్బమ్స్ అంటే కౌంటింగ్ ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ ఆల్బమ్స్ కూడా చేస్తాను కదా, కౌంటింగ్ ఉండదు. వీక్లీ 3 ఆల్బమ్స్ అట్లా చేస్తా. ఓకే, మ్యారేజ్ ఆల్బమ్స్, ఈ బర్త్డే ఉన్న సారీ ఫంక్షన్స్ 1 డేలో కవర్ చేసేస్తాను మొత్తం 20 షీట్స్ కంప్లీట్. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఆల్బమ్స్ కన్నా ఎక్కువ వీడియోనే తీసుకుంటున్నారు కదా? ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, సాంగ్ షూట్స్ మీద బాగా పడుతుంది. సో ఇంకా ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో అవార్డ్స్ ఏమైనా వచ్చాయా మీకు? వచ్చాయండి, మా లోకల్లోని ఫోటోగ్రఫీ. నా ఫస్ట్ అవార్డు 2009లో మా జిల్లా లెవెల్లో కరీంనగర్లోని కాంపిటీషన్స్ పెడితే 2nd ప్లేస్ వచ్చింది. 2009లో వచ్చింది. ఇంకా మధ్యలో బ్రేకప్, మళ్ళీ ఇప్పుడు ఈ 10 డేస్లోని మొన్న లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎక్స్పోలోని మా జిల్లాలో బెస్ట్ ఫోటోగ్రాఫర్గా అవార్డు వచ్చింది. ఓకే, సో ఇక ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో అమ్మాయిలకు ఉన్న వాల్యూ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న జనరేషన్ మాత్రమే ఫీమేల్ ఫోటోగ్రాఫర్స్కి చాలా డిమాండ్ ఉంది. సపోజ్ ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు జెంట్స్ వెళ్ళారనుకో, వాళ్ళకి పర్ డే ఓన్లీ 3000, 2000 అలా ఉంటుంది. కానీ మేము పర్ డే 5000 కెమెరా విత్ కెమెరాతో 5000, కెమెరా వితౌట్ కెమెరాతో అయితే 2500 ఇస్తారు. వాళ్ళకి 1000. ఓకే, ఆ డిమాండ్, చాలా డిమాండ్ ఉంది. ఓకే, లేడీస్కి చాలా, ఫీమేల్ ఫోటోగ్రాఫర్ అంటే ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అసలు ఫీమేల్ ఫోటోగ్రాఫర్స్ దొరకట్లేరు కూడా, చాలా డిమాండ్ ఉంది. ఓకే, సో మీరు కూడా ఇప్పుడు ఎంతమందికి నేర్పిస్తున్నారు? నేను ఇప్పుడు 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి ప్రోగ్రామ్స్కి తీసుకువెళ్ళడం అట్లా నేర్పిస్తున్నాను. ఇక వాళ్ళ ఇంట్రెస్ట్ అవుట్డోర్ వెళ్ళాలి అంటే, అవుట్డోర్ వెళ్ళాలంటే ఒక 1 year 2 years టైం పడుతుంది, వెంటనే లేదు. నాకు 1 year నేను సపోర్టింగ్ లేకుండా వచ్చానంటే ఒక 1.5 year తర్వాత సపోర్టింగ్ లేకుండా, ఎవరు సపోర్ట్ లేకుండా నేను లగేజ్ పట్టుకొని నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను అంటే ఒక 1.5 year 2 years పట్టింది. అంతవరకు నాకు సపోర్టింగ్తోనే నేను వెళ్ళాను. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారంటే ఫాస్ట్గానే నేర్చుకుంటున్నారా? మీకేమనిపించింది మీతో కంపేర్ చేస్తే? అంటే స్టార్టింగ్ సేమ్ నేను భయపడినట్టు స్టార్టింగ్ కొంచెం భయపడ్డారు, కొంచెం భయం ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్కి కొంచెం కవర్ అయ్యారు. ఎవరంటే అందరూ కొంతమంది ఏంటంటే భయపడరు, మన వర్క్ చేసామని. కొంతమంది వాళ్ళేమంటున్నారు వీళ్ళేమంటున్నారు అని ఒక భయం ఉంటుంది. అది. ఇక మీరు ఎక్స్పోలలో కూడా పాల్గొంటూ ఉంటారా? అవునండి, మాకు ఇయర్లీ మా యూనియన్ తరపు నుంచి ఫోటోటెక్ ఎక్స్పో జరుగుతూ ఉంటుంది. ఇయర్లీ జరుగుతుంది. ఇప్పుడు ఈ మంత్ కూడా 28th, 29th, 30th ఉంది. ఈ మంత్ కూడా ఉంటుంది. ఇయర్లీ ఎక్స్పోకి మేము 3 days నేను అక్కడే స్పెండ్ చేస్తాను. ఓకే, ఎవ్రీ ఇయర్ 3 days అక్కడే స్పెండ్ చేస్తాను. హైదరాబాద్లోనే జరుగుతుంది. సో ఇప్పుడు మీకంటూ ఒక యూనియన్ ఉంది, అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి ఒక యూనియన్ ఉంది. ఇప్పుడు మీరు ఎలాగైతే మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారో చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. అట్లాగే ఇంకొంతమంది ఫోటోగ్రఫర్స్ చనిపోవడం, వాళ్ళ వైఫ్స్కి ఒక ఆధారం ఉండదు. అంటే హస్బెండ్ ఉన్నంతకాలం గడుస్తుంది, వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా పాస్ అవ్వడం వల్ల ఎట్లాంటి సపోర్ట్ అనేది ఉండదు. వాళ్ళు ఏమైనా ఫీల్డ్కి రావాలనుకుంటే అంటే ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి? మేము దీని గురించి నేను యూనియన్లో కూడా ఎక్కడ మీటింగ్ వెళ్ళినా ఫస్ట్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ చెప్తాను. ప్రతి ఫోటోగ్రాఫర్ అన్నాళ్ళు మీరు ఉన్నప్పుడు మీ వైఫ్లకి ఎడిటింగ్ వర్క్, కనీసం స్టూడియో బాధ్యతలు నేర్పించమని ప్రతి ఒక్కరికి చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ఆ కష్టం అనేది కూడా తెలియాలి ప్రతి లేడీస్కి. అవును, వాళ్ళు రేపు వీళ్ళకి ఏమైనా చనిపోవడం వరకు అవసరం లేదు, కనీసం ఒక ఫోటోగ్రాఫరు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక 1 month ఇంట్లో ఉంటే భార్య ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు మా ఫోటోగ్రాఫర్ వైఫ్స్ చాలామంది. అంటే ఫీల్డ్ కోసం తెలీదు, ఫోటో స్టూడియో మొహాన్ని కూడా చూడరు, ఇంట్లో మా హస్బెండ్ తీసుకొస్తున్నారా మేము చేస్తున్నామా అన్నట్టు ఉంటున్నారు.
అందుకే ఏంటంటే హస్బెండ్స్ మెయిన్ ఇక్కడ హస్బెండ్ సపోర్ట్ చాలా ఉండాలి. వాళ్ళకి వర్క్ నేర్పించాలి, ఎడిటింగ్, ఆల్బమ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, కనీసం స్టూడియో ఎక్స్పోజింగ్స్ అట్లా నేర్పించాలి. ఒక 5 years బ్యాక్ తక్కువ ఉన్నారు, కానీ ఇప్పుడు మాత్రాన చాలామంది ఫోటోగ్రాఫర్స్ చాలామంది వాళ్ళ వైఫ్లని మొత్తం స్టూడియో మెయింటైన్ చేపిస్తున్నారు. సూపర్. ఇప్పుడు మాకు మా రాష్ట్రంలో కూడా సపరేట్గా మహిళా విభాగం, ఫోటోగ్రాఫర్స్ది మహిళా విభాగం ఉంది. దాదాపు ఒక 250-300 మెంబర్స్ ఉన్నారు, ఓన్లీ మహిళలే. ఎడిటింగ్, ఆల్బమ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, మొత్తం లామినేషన్ సెక్షన్స్, మొత్తం టోటల్ ఒక 300 మెంబర్స్ సభ్యత్వం తీసుకొని ఉన్నారు. సభ్యత్వం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. వాళ్ళకంటూ నేను చెప్పేదంటూ ఏం లేదు. వర్క్ మీకు ఒకలా వర్క్ రాకపోయినా సరే ఎనీ టైము నాకు కాంటాక్ట్ చేస్తే నేను ఫ్రీ వర్క్ నేను నేర్పిస్తాను. వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా యూనియన్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ డేర్గా ఉండాలి, నేను చేయగలుగుతాను, నేను నా ఫ్యామిలీ, నా బాబు నా పాప, ఎవరైతే వాళ్ళ పిల్లనో వాళ్ళ కోసం ఆలోచించాలి. అలాంటి వాళ్ళకి నేను ఎనీ టైము ఫ్రీగా వర్క్ నేర్పిస్తాను. ఏదైనా వర్క్ ఉంటే వాళ్ళు వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేను చాలామందికి మా జిల్లాలో ఒక ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు చనిపోతే వాళ్ళ వైఫ్లకు నేను అడిగాను, మీరు వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మేము ల్యాబ్లో పెట్టిస్తాము, నేను ఎనీ టైం మీరు ఎప్పుడు వచ్చినా సరే నేను వర్క్ నేర్పిస్తాను. నాకంటూ నేను కూడా ఒక మా జిల్లాలో అటు సైడ్ ఒక టీమ్ పెట్టుకుంటే బాగుంటుందని. అట్లా కొంతమంది ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్ చనిపోయిన వాళ్ళ వైఫ్లు వాళ్ళు సింగిల్గా స్టూడియోని మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇట్లా హెల్ప్ కావాలి అనుకునేవారు కానీ, అంటే మీ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలనుకోవడం కానీ, లేదా ఇంకా ఫోటోగ్రఫీ సంబంధించి మిమ్మల్ని సంప్రదించాలంటే కనుక ఎలా, అంటే మీ నంబర్ కానీ అడ్రస్ కానీ? ఇన్స్టాగ్రామ్లో DVR తులసి అని ఉంటుంది, మెసేజ్ చేసినా సరే నేను ఎనీ టైం వాళ్ళకి హెల్ప్ చేస్తాను. మా యూనియన్ తరపున, నా తరపున 100% వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అయినా చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ తులసి గారు. ఈ ఫోటోగ్రఫీ రంగంలో ఇంకా మీరు పైకి ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. సో చూస్తారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.